హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి సొరకాయ ఎండు రొయ్యలు అండి. దానికి కావాల్సినవి సొరకాయలు చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, ఇలా గ్రేట్ చేసుకున్న ఎండు రొయ్యలు. సో ఈ ఎండు రొయ్యల్ని ఫస్ట్ మనం వితౌట్ ఆయిల్ వేయించుకోవాలి. సో దట్ ఏంటంటే ఆ నీసు స్మెల్ అనేది పోతుంది, వేస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి, వాష్ చేసుకోవడానికి. సో దట్ మనకి మంచిగా కుక్ అవుతాయి. తర్వాత కూడా ఆల్రెడీ కొంచెం వేయించాం కాబట్టి తర్వాత ఇంకా మంచిగా కుక్ అవుతాయి. ఇలాగ మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో ఏవైతే ఎండు రొయ్యలు పెట్టుకున్నామో ఆ ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమీ స్మెల్ రాదండి, ప్రాబ్లం ఏం లేదు. అలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత పోపులు ఏవైతే ఉన్నాయో ఆ పోపులన్నీ కూడా ఒకేసారి కలిపి వేసేయాలి మధ్య. సో ఇక్కడ వేగవు, పోపులు వేగవు అనే ప్రాబ్లమే ఉండదు, మంచిగా వేగుతాయి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఎవరైనా సొరకాయ తినని వాళ్ళు ఇలా చేసి పెడితే మంచిగా తింటారండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఇలా పోపులు వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి, 1 మీడియం సైజ్ ఆనియన్. ఆ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేయండి. అవి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కుక్ అవ్వాలి కాబట్టి ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి. సో మిక్స్ చేసుకొని మంచిగా ఒక 2 minutes అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes ఆగండి. 5 minutes తర్వాత ఇలా మూత తీసి మనం ఏవైతే కోసుకున్నామో సొరకాయ యాడ్ చేసుకొని అలానే వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏమీ కదపమాకండి, అలానే ఉంచండి, యాస్టీజ్ ఏం డిస్టర్బ్ చేయొద్దు. మూత పెట్టేసి ఒక 15 minutes అలా వదిలేయండి. 15 minutes తర్వాత తీసి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో మీరు ఇంకొంచెం ఎక్కువ తింటే ప్రాబ్లం లేదు, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే మనం ముక్కలు మంచిగా మూత పెట్టడం వల్లే ఉడుకుతాయి సొరకాయ అనేది. ఎవరైనా సొరకాయ ఇష్టంగా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. అండ్ బయట వాళ్ళకి స్మెల్ కూడా ఏమీ రాదు, మంచిగానే, అంత ఎక్కువ రాదు, మరీ స్మెల్ రాదని చెప్పి అంత ఎక్కువ రాదనమాట. సో ఇలాగ ఇది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలాగా ఒక గరిటతో కాకుండా దాకని ఇట్లాగా మిక్స్ చేయండి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలా మిక్స్ చేసుకొని మంచిగా మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒకసారి అంతా చెక్ చేసుకోండి. లైక్ ఏమన్నా డిస్టర్బ్ అట్లా ఏమన్నా అయితే కొంచెం ఈవెన్గా, మా మమ్మీ ఎలా అయితే చేస్తున్నారో అలా చేసి మంచిగా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మూత పెట్టుకొని ఒక 1/2 hour తర్వాత తీసాము, చెప్తున్నాను. 1/2 hour తర్వాత మూత పెట్టుకున్న తర్వాత తీసి మనం ఇలాగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, ఇందులో ప్రాబ్లం ఏం లేదండి. ఇలా కారం యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకొని అలాగా ఒక 5 minutes అనేది మనం పొయ్యి మీద కారం వేసిన తర్వాత 5 minutes అలా పొయ్యి మీద వదిలేయాలి. ఒక 2 minutes తిప్పి మూత వేసి మంచిగా 5 minutes అనేది వదిలేసేసి మంచి చూడండి కూర రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయండి, మంచిగా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను కూర మొత్తం కూడా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసాము, సో దట్ ముక్క మంచిగా ఉడుకుతుంది. ఒకసారి ఇలా సొరకాయ కూరని ట్రై చేయండి, ఎప్పుడు తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. బాయ్ అండి.